అస్సలాము అలైకుం, నమస్తే. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయినా పిల్లలకి లంచ్ బాక్స్లోనైనా మనం తినాలనిపించినప్పుడు వెజిటేబుల్తో శాండ్విచ్ అనేది ఇలా చేసుకోండి. చాలా క్విక్గా అయిపోతుంది. ఓవెన్ లేకుండా, శాండ్విచ్ మేకర్ లేకుండా ఈజీగా టేస్టీగా ఇలా చేసేసుకుందాం. ముందుగా మనం శాండ్విచ్ ఎన్ని చేసుకోవాలనుకుంటున్నామో అన్ని బ్రెడ్లు తీసుకోండి. బ్రౌన్ బ్రెడ్ అయినా పర్వాలేదు. బటర్ ఏమొచ్చి నేను ఫ్రిడ్జ్లోంచి 10 మినిట్స్ ముందే తీసి ఉంచేసానండి. లేకపోతే మీరు వెయిట్ చేసైనా మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే బ్రెడ్కి అటు ఇటున మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. మీకు ఎన్ని బ్రెడ్లు కావాలి అనుకుంటే అన్ని బ్రెడ్ల మీద బటర్ అనేది అప్లై చేసుకోండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని దోరగా అటు ఇటు చిన్న మంట మీద వేయించుకోవాలి. ఎక్కువ మార్చకుండా గోల్డ్ కలర్ వచ్చేంత, లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా రెండు వైపులు వేయించేసుకొని గోల్డ్ కలర్లోనే వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వేరే ప్లేట్లోని సర్వ్ చేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని ఇలా రోస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే అదే ప్యాన్లోని 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, 1 స్పూన్ వరకు మంచి నూనె కూడా వేసుకొని, 1 స్పూన్ వరకు జీలకర్ర ఆప్షనల్లే, కావాలంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు. అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్ అలాగే కార్న్ కూడా కొద్దిగా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా చిటికెడు సాల్ట్, చిటికెడు జీరా పౌడర్, చిటికెడు పెప్పర్ పౌడర్ వేసుకొని, మీకు సోయా సాస్ ఉంటే వేసుకోండి, లేకపోతే టమాటా కెచప్ అయినా వేసుకొని ఇది ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే 2 బ్రెడ్ స్లైసులు తీసేసుకొని, చీజ్ అమూల్ది బయటన దొరుకుతుంది, లేదంటే ఇలాగ చిన్న ముక్కలుగా చేసుకొని అయినా వేసుకోవచ్చు. అందులోనే మీకు పెప్పర్ పౌడర్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఫ్లెక్స్ ఉంటుంది కదా, చిల్లీ ఫ్లెక్స్, అదైనా వేసుకోండి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వెజిటేబుల్ సలాడ్ని ఇందులో వేసేసుకోవాలి. మీరు కారం ఉంటే కొద్దిగా వేసుకోండి. మళ్ళీ దానిపైనే కొద్దిగా ఇంకొంచెం చీజ్ యాడ్ చేసి దానిపైన బ్రెడ్ వేసేసుకొని చిన్న మంట మీద మళ్ళీ దీన్ని వేయించుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం వరకు ఇలాగా ఆ చీజ్ అంతా దానికి పట్టేంత వరకు మగ్గించుకోవాలి. 2 వైపున కూడా ఇలాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ప్లేట్లను సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంత క్విక్గా ఈజీగా అయిపోయే వెజిటేబుల్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఆల్రెడీ మనం ప్యాన్లోని వెజిటేబుల్స్ అన్నీ రోస్ట్ చేస్తాం కాబట్టి శాండ్విచ్ అనేది పచ్చిగా కాకుండా చాలా టేస్టీగా, క్రిస్పీగా కూడా ఉంటాయి. నెక్స్ట్ది చిల్లీ చీజ్ టోస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము. బ్రెడ్కి ఆల్రెడీ మనం బటర్ అనేది యాడ్ చేస్తాం కదా, అందులోనే ముందుగా తురుముకున్న ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్, స్వీట్ కార్న్ కూడా వేసుకోండి. మీ దగ్గర ఉంటే స్వీట్ కార్న్ వేసుకోండి, లేదా ఇది ఆప్షనల్. అలాగే ఇందులోని చీజ్ అనేది మీకు బ్రెడ్కి ఎంత పడుతుందో అంత రెండిట్లకి బాగా వేసేసుకొని మొత్తం అంతా కవర్ చేసుకోవాలి. ఇలాగ అయిన తర్వాత ప్యాన్లో వేడి చేసుకుని చాలా సిమ్లోనే మూత పెట్టి వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత ప్లేట్లోని సర్వ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంత ఇష్టమైన చిల్లీ చీజ్ టోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకో రకంగా మన శాండ్విచ్ని రెడీ చేసుకుందాం. ముందుగా బ్రెడ్కి బటర్ అనేది వేసుకొని రోస్ట్ చేసుకోవాలి, లేకుంటే మనం డైరెక్ట్ బ్రెడ్ తీసుకొని బటర్ అనేది అప్లై చేసుకోవాలి. అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో, కుకుంబరు, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, అలాగే మీద ఫ్లెక్స్ ఉంటే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలాగ చిన్న మంటలోని అటు ఇటు దోరగా వేయించుకోవాలి. ఇలా చిన్న మంటలోని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు దోరగా అటు ఇటు వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో ఇష్టమైన వెజిటేబుల్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.